సత్యనారాయణ మాటల మధ్య యుద్ధం జరిగింది. వైసీపీ హయాంలో పెన్షన్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి తాము పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు. అచ్చెన్న వ్యాఖ్యలకు బొత్స కౌంటర్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త పెన్షన్లు ఎవరికైనా ఇచ్చారా అని బొత్స ప్రశ్నించారు. 2 ఏళ్లలో 60 ఏళ్లు పైబడిన వారిలో కొత్తగా ఒక పెన్షన్ అయినా ఇచ్చారా అని నిలదీశారు. సంవత్సరాల పెన్షన్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. తాడి ట్యాపర్స్ కి ఇచ్చాం, ట్రైబల్స్ కి ఇచ్చాం. ఇంకా మిగిలిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఇచ్చే కార్యక్రమం చేయడానికి అన్ని రకాలుగా ఆలోచిస్తున్నాం. కొత్త పెన్షన్లు అనేవి అవసరం ఉంది. మీరు చెప్పినట్టుగా ఎవరైతే భర్త చనిపోయినటువంటి భార్యలు ఉన్నారో, మీ దుర్మార్గం వల్ల గత ప్రభుత్వంలో అర్హత కలిగిన వారికి తీసేసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ ఇవ్వడానికి మేము ఇప్పటికే మొత్తం రివ్యూ చేశాం, ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. మీరేదో మేము ఉద్ధరించమనడానికి గత సంవత్సరం కూడా 3,000 రూపాయలు ఇచ్చాము. ఈ సంవత్సరం మీ ఎన్నికల ప్రకారం 4,000 ఇస్తాం, 4,000 మీరు ఇచ్చారు, ఫైన్, దర్ ఇస్ నో ఇష్యూ. కానీ 50 సంవత్సరాలకి ఇస్తున్నారు. అది ఈ రోజుకి దాని గురించి ఊసే ఎత్తట్లేదు, మాట్లాడలేదు. అది ప్రజలు తెలుస్తారు. ఇందాకే చెప్పాను, రాబోయే కాలంలో ప్రజలు దాని మీద నేను న్యాయం తెలుస్తారు. మీరు ఎంతవరకు నిజాయితీ పరులో, మీరు ఎంతవరకు మీరు ఎంతగానో కదా, మీ నిజాయితీ ఏదో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ సూటుగా అడుగుతున్నాను, ఏదైతే 19 కాలంలో ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే వృద్ధులున్నారో, 60 సంవత్సరాలు నిండి వాళ్ళకి పెన్షన్ని ఎప్పటి నుంచి మీరు ఇస్తారు? ఎంతమంది ఆ సంఖ్య ఉంది? ఎంతమంది ఆ సంఖ్య మీద ఉందా? ఎవరైతే వితంతులు ఉన్నారో ఈ 19 కాలం 14 అంటే వీరికి ఇచ్చారు కాబట్టి, ఎవరికి 4 నెలల కింద స్పౌజ్కి స్టార్ట్ చేస్తారు మీరు ఇస్తామని. కానీ ఎవరైతే ఇంతకుముందు పెన్షన్ దాకా అర్హత ఉండి వాళ్ళ భర్త చనిపోతే వాళ్ళకి ఎప్పటి నుంచి మీరు ఇస్తారు?